హాయ్ హలో అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. ఈరోజు మా తమ్ముని పుట్టినరోజు. మేము కేక్తో అలా ఇలా సెలబ్రేట్ చేయకుండా మంచి ఫ్రూట్స్తో మా డాడీ చెప్పిన విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరూ మా తమ్మునికి విషెస్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మంచి ఇదిగో ఇది కట్ చేయి. బర్త్డే కేక్ ఇది. విక్యాని క్యాప్ చాలా బాగుంది డాడ్. ఎవరు డెకరేట్ చేసింది అది? ఇది పూసుకున్నా ఏం కాదు, ముఖానికి మిగిలిపోయినా ఏం కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వు పట్టుకోండి నువ్వు రాను డాడీ. నాకు యాపిల్ మొత్తం కావాలి. పెద్ద సినోడి సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్. నేచర్కి అగనెస్ట్గా ఏ ఫెస్టివల్స్ జరగద్దు, ఇంక్లూడింగ్ విత్ నేచర్. అలాగే సేవ్ ద నేచర్తో జరపాలి. హ్యాపీ బర్త్డే విక్కీ. 12/12/12 డిసెంబర్ 12 మధ్యాహ్నం 12 డాడీ ఇది మాత్రం నేను మస్తు తింటా డాడీ. నువ్వేం తింటాను? ఎన్ని తిన్నా ఏం కాదు. ఇదేం పండు? యాపిల్ పండు, టమాటో పండు, కాదు ఇది బాగుంది. డింగ్ అరే ఈ అట్టి పండు తొక్క తీస్తా కానీ అట్టి పండు కడిగేస్తారా? ఇవ్వడం సెలెక్షన్. సగం కట్ చేసి ఇట్లా తొక్క తీసుకొని సగం సగం కాదు ఇదేం హ్యాపీ కొందరు ఇట్లా పట్టుకొని ఇలా కాదు, ఇలా తింటాను. ఓకే, ఫస్ట్ నీ బర్త్డే విషయం చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు వీడియోలో. థ్యాంక్ యూ అందరికి ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే అందరికి చాలా చెప్తూ ఉండలేదు కాబట్టి. వెరైటీ బర్త్డే కదా మీకు. 12/12 స్పెషల్. ఓకే ఫ్రెండ్స్, వీలైనంత మట్టికి వృధా ఖర్చు చేయకుండా, కాలుష్యం చేయకుండా, హ్యాపీ అనేది ఫేస్లో, మైండ్లో, హార్ట్లో, మన యాటిట్యూడ్లో ఉండాలని మనసారా కోరుతూ, మా జ్ఞానోదయ్ బాగా ర్యాంకులు రాకపోయినా, గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోయినా, ఫస్ట్ ర్యాంకు రాకపోయినా, వీడు ఎక్కడున్నా 10 మందికి ఆనందాన్ని పంచుతూ, 10 మందిలో తాను సెంటర్గా మారుతూ, సమాజానికి ఉపయోగపడుతూ, తన కుటుంబాన్ని సంతోషంగా లీడ్ చేస్తూ, నిండు నూరేళ్ళు జ్ఞానంతో ఉండాలని జ్ఞానోదయకి పుట్టినరోజు శుభాకాంక్షలు. షేర్ విషెస్ సుజాత. పుట్టినరోజు పెద్దోడు బాబు కదా,
ఈడు అబ్బాయి ఖమ్మంలో పుట్టిండు. ఈడు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం పుట్టిండు. ఈడు పుట్టిందట కొడుకయ్యా అని చూపించిండు. మళ్ళా కాకపోతే అన్ని సొట్ట బుగ్గలు చూసేసే మందులు ఈ చుట్టము ఒక పాప అయితే అయిపోయింది. పాప కాకపోవడం వల్లే ఇద్దరు కూతురు మళ్ళీ మనకి ఓకే. మరోసారి శుభ కలెక్షన్ టు యూ. ధన్యవాదాలు. వెనకేంటి విక్కీ అది ఛాంపియన్. హాయ్ అందరికి. ఈరోజు మా తమ్ముని పుట్టినరోజు. డాడీ కేక్ వద్దంటాడు కాబట్టి నేను అనుకున్న దీపసంద్ ఏమన్నాడని. సో మా తమ్ముని కోసం నేను జేమ్స్ ప్యాకెట్ దీపసంద్ తీసుకొచ్చాను. డాడీ కేక్ వద్దంటాడు కాబట్టి జేమ్స్ ప్యాకెట్ దీనికోసం డెకరేషన్ కోసం. ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేస్తున్నాం. కేక్ రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు మన తమ్ముని బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నాం. ఇప్పుడు జాకర్ని ఇంతసేపు డాడీ ఫ్రూట్స్ 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 నేచర్ నేచర్ అని చెప్పాడు. ఇప్పుడు జాకర్ని ఏం తెచ్చాడో చూద్దాం. జాకర్న ఏం తెచ్చినావు? నీకోసం నీ స్పెషల్ దిల్ పసంద్. నువ్వు చాలా నాకు ఇష్టం రావాలి. విక్కీ మీ అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. సర్కిల్ షేపు రేపు మా మ్యాథ్స్ అని అడిగితే సర్కిల్ తీసుకుని ఇస్తాయి. సూపర్ సూపర్. హ్యాపీ బర్త్డే అరే చిన్నప్పుడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పెట్టు సుజి. సిరి కమ్ 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 సిరి కమ్ కమ్. అదే పెట్టి ఫాస్ట్ వచ్చే ఫాస్ట్ వచ్చే ఫాస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కొంచెం కొంచెం తిని విక్కీ. మొత్తం నువ్వే తినరా? మేము మనిషికి 4 ముక్కలు పెడతాం. నువ్వే తిని అట్లా పెట్టు. కొంచెం ఇదిగా రైట్ 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 రైట్. నేను మమ్మీకి తెలుస్తాను. ఇదిగో అయ్యో పెట్టే ఐడియా సూపర్ డాడీ. వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడు మేము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బేకరీ పోతే సమోసా దిల్ పసందు ఎగ్ పఫ్ ఇవి 3 తెలుసు. ఇక మిగిలిన తెలియదు. సూపర్. సిరి అక్క వచ్చినాక ఫస్ట్ బర్త్డే. అక్కకు కోడుగుడ్డువా ఏం కోసినావు? కొబ్బరికాయ వాళ్ళ స్కూల్లో అందరూ అక్కడ గుడ్డు గుడ్డు అంటారు. కూడా నీకోసం. ఎందుకు ఏమని? అంటే మా వీడియో చూసిరు. చూసి నన్ను మా ఫ్రెండ్ ఆమె గుడ్డు అని వెళ్తుంది. అప్పటి నుండి గుడ్డు అని ఎందుకు వెళ్తున్నావు నన్ను అంటే, నువ్వు మీ డాడీ ఎగ్ వేలం పట్టేసింది కదా, అందుకే నిన్ను గుడ్డు అని వెళ్ళకపోతే అవుతుంది అని గుడ్డు అని వెళ్తున్నా. గుడ్ అంటే వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్ ఐడియా. బాగుంది. అసలు ఇట్లా మొత్తం కొనుక్కోవాలని ఉంటే కానీ ఎప్పుడో గింత దీని 5-6 ముక్కలు చేస్తారు కదా. చూసిన అరే కోసుకొని నాకు నేను తింటాను. నువ్వు పెడతలేవాలి. హ్యాపీ బర్త్డే టు యూ. దిస్ సెలబ్రేషన్స్ అండర్ ప్రశ్నోదయ. ఓకే మరోసారి శుభాకాంక్షలు. ఇగో ఇగో ఇదేదో కేక్ ఇదేంటిరా? ఒరే బాగా పెట్టాలి కదా ఫస్ట్. తిన్నట్లే స్వీట్ ఇప్పుడు మాత్రం నీకే 1 2 3 ఇది మాత్రం ఇప్పుడు నీకేరా.
ఇక ఇది నీకు ఎంత అరే 10 రూపాయలు 5 రూపాయల జెమ్స్ ప్యాకెట్ ఇదేదో చాలా పిసుకుంటున్నా పిసుకాని పడుతుంది కానీ డ్రెస్ మాత్రం బాగా వస్తా ఓకే నెక్స్ట్ ఈ రిటర్న్ అలాగే కాబట్టి మెనీ హ్యాపీ బర్త్డే టు యూ నేను వేసి అక్కడ కంప్లీట్ చేయండి ఇగో మొన్న వాళ్ళ పెళ్ళిలోనో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న అయ్యో పెళ్ళిలోనే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న పెళ్ళి రోజుకు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నా కానీ పెళ్ళి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అవుతుందా అవును మళ్ళీ మళ్ళీ చేసుకుంటాడు ఆడ పెళ్ళి దిస్ హ్యాపీ విల్ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నట్టు ఇంగ్లీష్ టీచర్ ఓకే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ జారిపోతారా అందరికన్నా హైట్ వీళ్ళందరూ వరకు పోతారు చలో అందరం హ్యాపీ బర్త్డే విషెస్ చెప్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆ కేక్ నచ్చినట్లయితే మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి క్లినిక్ ఇప్పుడు నేను వస్తాను తినకు అరే ఇప్పుడు ఈ వైని పండుకుంటాను లేక ఏం తెలియలేదు ఏం లేదు హలో అందరికీ నేను మీ సిరివల్లి ఈరోజు మా చిన్న తమ్ముడు జ్ఞానోదయది బర్త్డే సో నేను ఒక బ్రెడ్ కేక్ విక్కీ ఫేవరెట్ అయిన బ్రెడ్ కేక్ ద్వారా విక్కీకి సెలబ్రేషన్ చేయబోతున్నాను ఒక బ్రెడ్ తీసుకొని దానికి విక్కీకి ఇప్పుడు 14 ఇయర్స్ కాబట్టి జెమ్స్తో 14 అన్ని డెకరేట్ చేశాను అట్లే విక్కీకి ఇష్టమైందని బిస్కెట్ తీసుకొచ్చాను విక్కీ అంటే చిన్నవాడు కాబట్టి ఇంట్లో చాలా అల్లరిగా ఉంటాడు అందరినీ నాకు ఎప్పుడు ఎవరు బాధగా ఉన్నా కూడా అలా ఉండొద్దు అని నవ్విస్తూ ఉంటాడు ఇంట్లో అందుకే చిన్నవాళ్ళు ఉండాలి అని అంటారు పెద్దవాళ్ళు ఉంటే చిన్నవాళ్ళు ఉన్నంత హ్యాపీగా ఇల్లు ఉండదు చిన్నవాళ్ళు ఉంటేనే ఇల్లు ఇలా ఉంటుంది సో ఇవాళ బర్త్డే కాబట్టి పొద్దున్న నుండి అసలు ఏం ఇస్తున్నాం విక్కీ నేనైతే నీకు ఏం గిఫ్ట్ ఇయ్యా ఏమనుకోకు సారీ అని చెప్పేసిన కానీ ఇప్పుడు విక్కీకి తెలియకుండా ఒక ప్లాన్ చేసిన విక్కీకి నచ్చదో చూద్దాం పదండి నువ్వేం చేసినావు అక్క నీ ఫేవరెట్ బ్రెడ్ కేక్ వావ్ ఇది నా ఫేవరెటే కాదు మమ్మీ ఫేవరెట్ కూడా బ్రౌన్ బ్రెడ్ దా టేబుల్ మీద ప్లానింగ్ చేస్తా మీకు నాకు డెకరేషన్ వదిలించి వేరే దగ్గర చేద్దాం నాకేం సంబంధం మీరు బాధపడకండి నేను ఉన్నాను కదా మీకోసం అద్భుతమైన మిషన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవాలని మీరు తెలుసుకోవాలి అవునా నాకు తెలియలేదు ఇదిగో చూడండి ఇదే కేక్ ఇలా పట్టాలి ఇలా తినేయాలి అయ్యో నా 14 అమ్మా కేక్ మీద నేను అసలు 14 ఇయర్స్ కలిసిపోతున్నాయి తుమ్మితే ఏది గారా మరి సెలబ్రేషన్ కాసేపు ఆగాలి కదా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళా తుమ్మిండి 20 నిమిషాలు అక్క ఇలా ఒత్తి ఉన్నాయా అక్క ఏవో వాళ్ళ వద్దొద్దు నీకు కాదు సరే పుట్టి మిషన్ ఇవే పుట్టేది ఓ హ్యాపీ బర్త్డే టు యూ డాడీ నీ గిఫ్ట్ వేరే ఉంది డాడీ ఎన్ని వేరే గోల్డ్ డైమండ్స్ కానీ ఇవన్నీ తినని మీకు దగ్గరేస్తుంది మరి జెమ్స్ కాదురా మనం దీనికి యాడ్ ఇచ్చినట్టు ఉన్నది కదా బర్త్డే ఓకే అందుకే నేను కేక్ తింటా ఇది కట్ చేద్దాం ఓకే కట్ చేద్దాం ఇక కత్తెరతో గడియాలి కదా మళ్ళీ కత్తెరతోటి అందరు గుర్తే మాకు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ జ్ఞానోదయ్ మనం గాడ్ బ్లెస్ యూ అనేది కదా yes ఓకేనా
ఓకే మమ్మీ బ్లెస్ యూ డాడీ బ్లెస్ యూ You are the best. You can do it. Today is my day. Parents and teachers are always with me. ఓకే మీకు ఒకసారి లాస్ట్ ఇయర్ నేను బర్త్డేకి నేను లేను నువ్వు ఇట్లా గిమ్మని మూతి పెడితే నా స్టేటస్లో పెట్టి ఇలా మా కొడుకు బర్త్డే నేను బిజీగా ఉన్నా మీరు ఎవరైనా మెసేజ్ ఏమైంది చెప్పరా 1000 మంది అందరూ బాబాయిలు పెద్దలు ఎవరు ఏమన్నా తెలియదు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే విక్కీ అనుకుంటే ఆ రోజు మొత్తం మమ్మీ ఫోన్ విక్కీ అని దగ్గరే ఉంది. మమ్మీ అక్క సెలబ్రేషన్స్ అక్క చాలా చీప్ అండ్ బెస్ట్ ఒక 30 రూపాయల బ్రెడ్ తెచ్చింది. మమ్మీ నీకు నేను పెడతా ఫస్ట్ చిన్న లెక్క పెడతాం. అందరూ హ్యాపీ బర్త్డే తినురిగా మీరే తినురి మేము ఉన్నాం. మాకే మీ సెలబ్రేషన్ ఆల్రెడీ అయిపోయింది తెలియచ్చు ఉంటాయి మీ లాస్ట్ పెడతాను నేను అడిగిన నేను బొంగముద్దు పెట్టాను నాకు బొంగముద్దు పెట్టాడు మీకు అవును కోపం థ్యాంక్ యూ కదా అరే గిట్ల కూడా మంచిగా ఉంది ఈ బ్రెడ్ నాన్న మంచిగా లేదు డాడీ. అన్నం తినిపోతుంది. నోరు ఎంత ఉంటుందో అంతే పెట్టా మనిషిని చూసి పెట్టాలి. అవి మింగకు నమ్ముడు కొరుకు కొంచెం కొంచెం కాదు మనకి ఇట్లా చూసి దీన్ని కూడా పెడితే మస్తు ఉంటుంది కదా. ఇంకెవరున్నారు మీకు? ఇంకోటి మీకు తెలిసేది కదా వచ్చే సంవత్సరం డాడీ నేను అందుకుంటూ వచ్చు. వికీ హ్యాపీ బర్త్డే ఇంకా తినకు, ఎక్కువ తినకు. మై బిస్కెట్ క్లోజ్. ఆఫ్టర్వర్డ్స్ సుజాత టీచర్ చాలా బిజీగా ఉంది ఈరోజు వాళ్ళ చిన్న అబ్బాయి పుట్టినరోజు అని. ఏం చెప్తున్నావు బుజ్జి? నేను బాలామృతంతో కేక్ చేశాను. కేకు కట్ చేయడానికి ముందే ముక్కలైందా? హోమ్ మేడ్ కేకా? వావ్. విక్కీ కోసం హెల్దీ కేక్ బాలామృతంతో నెయ్యితో న్యాచురల్గా ఉంటుందని ఇంట్లోనే చేశాను. విక్కీకి నచ్చిద్దో లేదో కానీ నేనైతే ఇదే కట్ చేపిస్తా. బాగుందా ఫ్రెండ్స్? కొంచెం కట్ అయిపోయింది. విక్కీ దిస్ ఇస్ ఫర్ యూ. నేను నీతో కట్ చేపిద్దాం అనుకుంటే అదే కట్ అయిపోయింది. నువ్వే కట్ చేసినావు. అది విరిగిపోయినంత మాత్రమే నీ మంచి విరిగిపోదు కదా. ఓ డైలాగ్ పాడైపోయిందిరా. ఇదే తినకు, ఆగు. ఓకే తింటున్నావు, నాకుతున్నావు, ఏంట్రా? నీకు పెడతా అరే కట్ చేసినాక పెడతారు కారా? మమ్మల్ని పిలుస్తూనే లేదు కదా మీ మమ్మీ సెలబ్రేషన్. స్పెషల్ కేక్ నీకు కట్ చేయాల్సి వస్తుంది. ఇదేనా కేక్? ఇలా కట్ చేసి పెట్టరాదు. లాస్ట్ టైం ఇంత దొడ్డు వచ్చా కదా సుజి. నేను కంగారు పెట్టిన అందుకే ఇలా చేసేది. అది కేక్ బౌల్ వేయలే కేక్ బౌల్ పెట్టు. కంగారు పెట్టడం కాదు ఆగమాగం చేసి. హ్యాపీ బర్త్డే టు యూ. నేను నీకు పెట్టాను కదా. అంతా అట్లే ఉండేది. వావ్ ఇది చాలా వెరైటీగా ఉంది. స్వీట్ లెస్ హెల్దీ నాకునే పెట్టుకోవాలి పెట్టుకోవాలి నీకు ఎన్నో సెలబ్రేషన్స్ రా నీకు? నా కదా అంతే కదా ఇంకోటి ఉందిగా ఇంకోటి ఉందా? నేను కట్టించుకున్నా. వావ్ సూపర్. ఇవాళ ఎందుకు అంటే మేమందరం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇంతవరకు 9 అయిపోతుంది, ఒక్కటి కూడా కేక్ కట్ చేయలేదని ఫీల్ అవుతున్నాడు.
కానీ డాడీ సర్ప్రైజ్ గా ఒక్కొక్కరం ఒక్కొక్క స్పెషల్ చేసి కేక్ కట్ చేయించాము ఇవాళ. కాదు వాడు కేక్ కట్ చేసింది కాదు, ఇలా మరి డుబ్బా కొట్టకుండా మా విక్కీ స్పెషల్ ఏంటంటే ఇవాళ డ్రెస్ తీసుకోలేదు, ఉన్న డ్రెస్ తోనే చదువుకున్నాడు, స్కూల్ కి కూడా అలానే వెళ్ళాడు, టీచర్స్ కి ఒక పెన్ను గిఫ్ట్ గా ఇచ్చాడు, వాళ్ళ టీచర్కి బ్యాగ్ ఇచ్చాడు, గుడ్ బ్యాగ్. వాళ్ళ టీచర్స్ కి బ్యాగ్ ఇచ్చాడు. ఏం ఫీల్ అవ్వట్లేదు, చాక్లెట్స్ లేకపోయినా ఫ్రెండ్స్ కి పెన్స్ ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇలా పిల్లలు ఎప్పుడైనా బర్త్డే ఎప్పుడైనా చేసుకోవచ్చు. మేము ఒక పని మీద వేరే ఊరికి పోయి సాయంత్రం వచ్చిన మీరు వచ్చినా కూడా కొంచెం ఫీల్ కాకుండా ఉన్నాడు. సూపర్ రా. అసలు వీడు అడగలేదు, నాకు ఇలా ఆశ్చర్యం ఉంది. నిజమా కాదా? బర్త్డే రోజు ఇంకా కాదు కాదు, ఎందుకు ఇచ్చాలి? నిజమో కాదో కళలు ఉన్న కావచ్చు అనిపిస్తుంది. కొడుకుదాయి డాడీ అది మూఢనమ్మకం డాడీ, మూఢనమ్మకం. నీ కొడుకు కొడుకు చూడు వాడిని. వాళ్ళ పెట్టుకోవచ్చు. నీకోసం పెద్దది పెద్దది నాకు మాత్రం చిన్నది. నీ గ్లాస్ నీకు చివరి ఇష్టం కదా, చివరి పెట్టుకున్నా. ఇది పాపం ఖుషి పాపది కావచ్చు. అమ్మ పెట్టావారా? అసలు కాదు, నువ్వు కేకు కడిగేసినావా, కేకు ఇరగొట్టావా, కేకు సుచ్చినావా? కేక్ కాదు బుజ్జి, లాస్ట్ టైం ఇట్లా గుండ్రగా ఒక చక్రం లెక్క వచ్చింది, దాని ఇట్లా డిజైన్ డిజైన్ కడిగేసినాయి కదా. నేను ఇచ్చింది బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్ యొక్క డే, హ్యాపీ వైఫ్ డే. హ్యాపీ బర్త్డే నాన్నది. Champagne bottle. గిఫ్ట్ ఇంత పెద్ద వీటి బాటిల్ డాడీ ఒక్కడే తాగలుగుతావా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే తాగుతా నేను, ఎక్కువ తాగా. నేను గింతే తాగుతా. మా సార్ చెప్పి గింతే తినాలన్నాడు, గింతే. హ్యాపీ బర్త్డే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై బర్త్డే. ఇవాళ మనము ఉన్నాము బయట ఇచ్చాను. ఇవాళ నా బర్త్డే సందర్భంగా మమ్మీ ఒక గిఫ్ట్ ఇచ్చింది, డాడీ ఒక గిఫ్ట్ ఇచ్చాడు, అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు, అక్క గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ అంటే సర్ప్రైజ్గా ఒక్కొక్క కేక్ కట్ చేయించారు. ఫస్ట్ టైం కైమా ఉంటుంది, ఎలా ఉంది అడుగుదాం టేస్ట్. ఇంకదండి కైమా ఎట్లుండదురా, వండిన అమ్మ టేస్ట్ ఉంటుంది. టమాటా అది చేతులే వాళ్ళు కలుపుకొని తినవారా నువ్వు జఫా. అన్న ముద్దలు అబ్బో, అరే దీంట్లో మనం ఎడి చేతి తిన్నట్టుగా కనిపిస్తుంది వీడియో. కుడి చేత్తో తింటుందా? నువ్వు కూడా బాగున్నా. జై భీమ్, జై ఇన్సాన్.